బ్రో నేనైతే విశ్వం ఫస్ట్ టీజర్ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సో మనకి ఈ రోజు అయితే థియేట్రికల్ ట్రైలర్ అయితే వచ్చింది. థియేట్రికల్ ట్రైలర్ చూసినప్పుడు కూడా సో మనకి పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే మన రాబోతుంది అనిపిస్తుంది. మన శ్రీను వైట్ల గారి ఆయన డైరెక్షన్ చూడగా చాలా రోజులు అవుతుంది. సో ఆయన చూడని బ్లాక్ బస్టర్లు కాదు, ఆయన చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. సో మన మోస్ట్ పాపులర్ మూవీ అయితే వెంకీ సినిమా అని చూసుకోవచ్చు. సో అదే మనం చూసినప్పుడు ఆ వెంకీ సీన్లో ట్రైన్ సీన్లో చూసినప్పుడు కూడా సో ఇందులో కూడా ఏమన్నా ట్రైన్ సీన్స్ కామెడీ సీన్స్ ఏమన్నా రాబోతున్నాయి అని అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. సో మన గోపి అన్నకైతే ఆల్రెడీ ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్లతో లాస్ట్ టైం భీమా కూడా బ్లాక్ బస్టర్ సినిమానే. సో ఇది కూడా ఇంకొక బ్లాక్ బస్టర్ అందుకుంటాడని నేనైతే అనుకుంటున్నాను. నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది. అంటే కామెడీ కానీ సునీల్ గారి క్యారెక్టర్ కానీ నాకు చాలా అంటే ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా మారిపోయింది. అంటే సో ఒకప్పుడు స్క్రీన్ ప్లే వేరు, ఇప్పుడు స్క్రీన్ ప్లే వేరు. అంటే శ్రీను వైట్ల గారు ఒకప్పుడు స్క్రీన్ ప్లే చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే సో చాలా డిఫరెన్స్ అయితే నాకు అనిపించింది. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం తీయడానికి నేను కొంచెం టైం తీసుకొని ఇన్ని రోజుల తర్వాత వచ్చానని చెప్పాడు. సో ఆయనకైతే బ్లాక్ బస్టర్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. సో గోపి అన్న ఫ్యాన్స్ కూడా సో చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్లు అయితే కొట్టుకుంటూ పోతున్నాడు గోపి అన్న. సో ఈ సినిమా కూడా మనకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని చూస్తున్నా. సో నెక్స్ట్ అలాగే మనకైతే మన ప్రభాస్ అన్నతో మల్టీ స్టార్ కాకుండా ప్రభాస్ అన్న సినిమాలో విలన్ రోల్ కూడా చేస్తున్నా అని చెప్పింది మనకి గోపి అన్న. సో ఈగర్లీ నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట గోపి అన్న సినిమా. సో మనమైతే అక్టోబర్ 11th అయితే సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. సో ప్రతి ఒక్కరైతే సినిమాను చూడండి. గోపి అన్న